వస్తాయి. మరి అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. గుడికి అయ్యబోయిండు కన్నం, దొరకబట్టింది హుండీకి ఉన్న రంధ్రం. ఇక జనాలు ఇంతకుముందు కిరాణా దుకాణాల ఇంటి సామాను, బట్టల దుకాణాల బట్టలు, పుస్తకాల దుకాణాల చిన్న పోరగాన్లకు పుస్తకాలు గిట్లా దేనికి దానికి కొంటుండే. కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ షాపింగ్ మాటలు వచ్చినాక అన్ని దిక్కుల తిరుగుడు ఎందుకు అని చెప్పి ఒకటే దిక్కున అన్ని దొరుకుతానే అని షాపింగ్ మాటలకు పోతే చూడుర్రి జనాన్ని ఎట్లా మోసం చేస్తుర్రో. ఇక మొన్న మధ్య సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ఎస్ఆర్ఆర్ మార్ట్ మోసాన్ని చూసినాం కదా. ఇక దాన్ని మరవక ముందే మళ్ళొకసారి అట్లనే రాయకోట్ మండలం చిమ్నాపూర్ గ్రామ చౌరస్తాలున్న ఎస్ఆర్ఆర్ మార్టులు సుత జనాన్ని మోసం చేస్తున్నారటనుల్లా. ఇక ఎస్ఆర్ఆర్ ట్రేడర్లా ఏ వస్తువు కొన్నా గానీ ఎంతో కొంత ఎంఆర్పి మోసాలను చూసి కొనేటోళ్ళు షాక్ అవుతుర్రట. ఇప్పుడు ఇందాక ఎస్టిమేషన్ ఈ బాబు ఇచ్చిండు, ఈ ఎంప్లాయీస్ వీళ్ళు ఎస్ఆర్ఆర్లో ఎంప్లాయీస్. ఇది एस्टिमेशन ఇప్పుడు एक स्कैन करो अब भाई एक बार स्कैन करो मैं वीडियो లేరు స్కాన్ करो. ఇప్పుడు ఏం చేశారంటే ఇంతసేపు 102 రూపీస్ వచ్చింది, నా వీడియోలో ఆల్రెడీ ఉన్నది. అప్పుడు కిतना हो रहा है? ఇప్పుడు ఎందుకు 70 రూపాయలు వస్తుంది? ఇగో మార్చేసారు ఇప్పుడే. ఇది ఎంఆర్పి ఏమో 90 రూపీస్ ఉంది, 70 రూపీస్ దీనికి. ఏంది ఇది? అట్లాస్ బుక్ ఎస్ఆర్ఆర్ మార్ట్లో ఇప్పుడే జస్ట్ ఇగో మేము ఆడుతున్నాము, మార్చేసారు. నాకు ఇది చిన్న నాకు సేమ్ 108 రూపీస్ బిల్లే కావాలి. నాకు ఇందాక ఎట్లా ఇచ్చినావు నాకు? నువ్వు నాకు అవన్నీ కాదు తమ్మి, నాకు అది చెప్పొద్దు. నువ్వు నాకు బిల్లు తమ్మి. ఇక చూడు, నాకు ఈ బుక్ కావాలి. నీ ఎస్ఆర్ఆర్ మార్ట్లో ఇగో స్కూల్ అట్లాస్ బుక్ 120 రూపీస్ ఎంఆర్పి, 108 రూపీస్ నాకు ఇచ్చే ప్రైస్. నేను ఇంత అమౌంట్ కడతా ఈరోజు, నాకు ఇవ్వాలి. యాక్చువల్గా 90 రూపాయలు ఈ బుక్లు అని చెప్పి అన్ని చూస్తే 90. అదేం తీస్తా? నాకు అవసరం ఉన్నది, నాకు ఇది అవసరం ఉంది, ఇది అవసరం ఉంది. ఇది నాకు ఇది ఎస్ఆర్ఆర్ మార్ట్లో. అరే బాబు నాకు ఇది కావాలి, నాకు బిల్లు ఇవ్వు. నాకు అలా ఇస్తున్నావు, నెత్తి ఖరాబ్ అవుతుందా? బిల్లు 108 బిల్ దో టైం నాకు. నీకెందుకు తమ్మి? అయ్యో నాకు బిల్లు, నాకు ఇవన్నీ అట్లాస్ బుక్తో సహా నాకు బిల్లు. అవర్ ప్రైజ్ మోసం చూడు, అవర్ ప్రైజ్ 90 రూపాయలకు వచ్చింది 108 రూపాయలు. మనకు మళ్ళీ కనికరించి 120 రూపీస్ వేసి 30 రూపాయలు ఎక్కువ వేసి అందులో 12 రూపాయలు మా వీళ్ళు తగ్గించినట్టు. తమ్మి నువ్వని కాదు, నీ ఇగో స్కూల్ అట్లాస్ బుక్ 120, 108 ఇది. ఇగో ఇందాక సేమ్ అన్నిట్లో 2-3 చింపి చూసినాం. ఇగో సేమ్ ఇగో ఇది 90 రూపాయల రేటు. ఇట్లుంటుంది. ఇగో బిల్లు చింపేసారు ఇంతకుముందు, గోల్మాల్ అయిపోయింది. ఎడిటింగ్ ఉంటుంది, వీడియో అది మిస్టేక్ తీసుకో బ్రో, వీడియో తీసుకో. అరే బాబు నువ్వు మీదే మీకు తిక్కలేదు, నీతో సంబంధమే లేదు. వాళ్ళకి అన్ని నేర్పిస్తారే, ఓకేనా? ఎడిటింగ్ మొత్తం ఈయననే ఎడిటర్ అట్ట. మాకు తెలియదా ఎడిటర్ అంటే? ఈయననే తెలిసింది, మాకు ముందే తెలుసు. ఈ స్టోర్కు ఎడిటర్ ఈయననే, బార్ కోడ్ చేంజ్ చేయడము అన్ని మార్చడం ఈయననే. చూసిర్రు కదా, ఒక అట్లాస్ మ్యాప్ బుక్ మీద ఉన్న ఎంఆర్పి ధర 90 రూపాయలైతే దాని మీద ఎస్ఆర్ఆర్ ట్రేడర్ స్టిక్కర్ 120 రూపాయలది అంటుపెట్టి జనాల నెత్తిన టోపీ ఎట్లా పెడుతుర్రో. అయితే సామాన్లు తీసుకున్నాను, అట్లనే మా పిల్లలకి బుక్స్ నోట్ బుక్స్ తీసుకున్నా, దాంట్లో అట్లాస్ బుక్ కూడా తీసుకున్నా. అయితే తీసుకొని బిల్లింగ్ చేసుకున్న తర్వాత బిల్లింగ్లో అట్లాస్ బుక్ 120 రూపాయలు ఎంఆర్పి రేటు, అవర్ ప్రైస్ అంటే వాళ్ళు ఇచ్చే ప్రైస్ 108 రూపాయలు డిస్కౌంట్ అట్లా వేసి వాళ్ళ స్టిక్కర్ ఉంది. నాకు డౌట్ వచ్చింది, అట్లాస్ బుక్ ఇంత రేట్ ఉంటుంది కదా అని. ఆ అట్లాస్ వాళ్ళ ఎస్ఆర్ఆర్ ట్రేడర్స్ వేసిన స్టిక్కర్ కింద అట్లాస్ బుక్ ఎంఆర్పి ఒరిజినల్ రేట్ ఉంటుందని దానికి తొలగించి చూస్తే అట్లాస్ 90 రూపాయల రేట్ ఉంది. ఇట్లా 90 రూపాయల రేట్ ఉంది, మీరు 120 రూపాయలు ఎట్లా వేసిండ్రు? 120 రూపాయలు వేసి మళ్ళీ మాకు అది 90 రూపాయలకి ఇవ్వాల్సింది 120 రూపాయలు రేట్ వేసి 108 రూపాయలకి అమ్ముతున్నారు. అంటే ఎంఆర్పి రేట్ కన్నా 20 రూపాయలు ఎక్కువ.
సో అది ఎందుకు ఇట్లా అని నేను వీడియో తీసినాను. అదేవిధంగా అక్కడ ఉన్న వాళ్ళకి అడిగితే వాళ్ళు ఏం చేశారంటే అప్పుడప్పుడు కంప్యూటర్లో బిల్లు మార్చేసారు. ₹120 ఫస్ట్ నాకు ఇచ్చిన బిల్లు నా దగ్గర ఉంది. తర్వాత ఏం చేసారు వాళ్ళంటే 120 కాదు మిస్టేక్ అయింది సార్, సారీ ₹90 అని ₹90 అట్లా ₹90 వేసి ₹70 నాకు ఇచ్చినట్టు చేసారు. తర్వాత ₹120 అట్లా 3 బిల్లులు మార్చి అంటే వాళ్ళు నచ్చినట్టు చేస్తున్నారు. ఇక్కడ గ్రామీణ ప్రాంతంలో పేద ప్రజలకు ఏం తెలియదు వాస్తవానికి. ఇటువంటి చాలా మోసాలు జరుగుతున్నాయి. ఇప్పటికి నాకు ఇది రెండోది. ఒక డైరీ కూడా తీసుకుంటే ఇట్లా జరిగింది. ఈ ఎస్ఆర్ఆర్ ట్రేడర్ పైన కఠిన చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక మరి చుట్టుపక్కల వేరే షాపింగ్ మార్ట్ లేకపోవడం ఏమో గానీ వీళ్ళే ఎక్కడికక్కడ ఎస్ఆర్ఆర్ ట్రేడర్. ఇక ఉద్యోగాలు చేసేటోళ్ళు టైంకి ఆఫీస్కి పోనీకే బండ్లు కార్లు కొనుక్కొని వాడుతూ ఉంటారు. అయినా కానీ అప్పుడప్పుడు బండ్లు పెట్టే తిప్పలతోని ఆఫీస్కు లేట్ అయితేనే ఉంటుంది. అయితే గట్ల లేట్ అయ్యి ఆఫీస్కి పోయి బాస్తోని తిట్లు పడకుండా ఒక అన్న చూడుర్రి ఏం చేసిండో. అయితే ఇప్పుడు ఇంకొంచెం టెక్నాలజీ పెరిగి పెట్రోల్ డీజిల్ బండ్ల జాగల కొత్తగా బ్యాటరీ బండ్లు వచ్చినాయి ఉల్లా. అయితే గిట్ల పెరిగిన టెక్నాలజీతోని అప్పుడప్పుడు విచిత్రమైన ఇబ్బందులు వస్తున్నాయి. అయితే నోయిడాకు చెందిన ప్రతీక్ అనే అన్న నోయిడాలో పెరిగిన ట్రాఫిక్ ఒకవేళ ట్రాఫిక్ లో పోతే ఒడిషా పెట్రోల్ కు భయపడి గిట్లా ఆతేర్ కంపెనీకి చెందిన ఒక బ్యాటరీ బండి కొని పొద్దున్నే ఇంత ఛార్జింగ్ పెట్టుకొని ఆఫీస్కి వెళ్తే మొదలు మంచిగానే ఉన్న బండి మధ్యలోకి పోయినాక ఆగి సడీ సప్పుడు లేకుండా గిట్లా సాఫ్ట్వేర్ అప్డేట్ అవ్వకుండా కూర్చున్నదట. ఉత్త ఛార్జింగ్ పెడితే ఏ ఇబ్బంది లేకుండా పోతది అనుకున్న బండి రోడ్డు మధ్యలో ట్రాఫిక్ లేని జాగల సుత గిట్లా సర్కాయించుడుతోని ఆఫీస్ లా బాస్ యాదికొచ్చి ఏం చేయాలనో అర్థం కాక ఆ బండి సాఫ్ట్వేర్ అప్డేట్ అయ్యే ముచ్చటను వీడియో తీసి అలా బాస్ కు పెట్టి, సార్ లేటుకు కారణం నేను కాదు, నేను పొద్దున్నే లేచి అన్ని పనులు చక్కబెట్టుకొని వస్తున్నా, కానీ ఎంతో మురిపెంగా కొన్న బండి నడి రోడ్డు మీద నన్ను ఆగం పరేషాన్ చేసింది సార్. ఇంత లేట్ అయినా గానీ మీరు ఇంకా నా జాబ్ ఉన్నది అంటే ఇది ఎప్పుడు సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే అప్పుడు ఆఫీస్కి వస్తా, లేదంటే ఇటు నుంచి ఇటే పోతా అని రాసుకొచ్చిండట. అలా బాసుత కారణం జర నమ్మేటట్టే ఉన్నది అని ఓకే అన్నాడట. తీసిన వీడియోను ఉత్తగా పెట్టుడు ఎందుకు అని ఆ వీడియోను తన ట్విట్టర్ హ్యాండిల్ షేర్ చేస్తే అది ఇప్పుడు సోషల్ మీడియాలో మస్తు వైరల్ గా కూర్చున్నది. దరిద్రుడు దాసుకోనికే పోతే దయ్యం పట్టుకున్నదట. గట్లనే ఇక్కడ సుత ఎవ్వలేని టైం చూసి దొంగతనం చేయనికే చూస్తే చూడుర్రి ఎంత పని అయిందో. అన్నీ ఉన్న అల్లున్నోట్ల శని అన్నట్టు ఇక్కడ అన్ని చూసుకొని మంచి ముహూర్తం పెట్టుకొని అర్ధరాత్రి ఎవరు లేని టైం చూసుకొని దొంగతనానికి పోయిండుగి మోతేవారి. కానీ ఏం లాభం, అన్ని చూసుకున్నాడు గాని గుండెలో చేయి పెడితే మళ్ళీ బయటికి అత్తదా రాదా అనేది చూసుకోలే కావచ్చు. అట్లా అడ్డంగా బుక్ అయిండు. ఎంతకని కడి చేస్తావురా? అరే చేతి పెట్టుకొస్తే రాదా? కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం రామేశ్వరపల్లిలున్న మాస్పల్లి పోచమ్మ గుళ్ళే అదే గుళ్ళనే పనిచేసే సురేష్ అనే మోతవారి దొంగతనం చేయనికి అర్ధరాత్రి గుళ్ళకు పోయి అక్కడి హుండీ మీది బాజుకు జరంత వలగొట్టి ఆత్రం ఆగక అండ్ల చేయి పెట్టి అండ్లున్న పైసలన్నీ పట్టుకొని చేయి బయటికి తీయబోతే బయటికి రాకుండా అండ్లనే ఇరుక్కబోయిందట. నుల్లా అండ్లకించి బయటికి తీయనికే ఎన్ని రకాలుగా చూసినా గానీ ఎల్లకపోయేసరికి అన్ని మూసుకొని అట్లనే ఉన్నాడట. అయితే పొద్దుగాల గుడికొచ్చిన భక్తులు చూసి పోలీసులకు చెప్పేటోళ్ళు వచ్చి చేయి బయటికి తీసి అయ్యను లోపలేసిరట. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడు అంటారు గాని అక్కడ గుడ్ల దొంగను హుండి పట్టించింది పోర్రి. ఇవి మన ఖతర్నాక్ వార్తలు. రేపు మళ్ళీ తిరిగి ఇదే అలా కలుసుకుందాం. అంతవరకు నమస్తే.